భవిష్యత్తులో బంగారం లక్ష దిగొచ్చా? ప్రస్తుతం అంచనాలు చూస్తే అదే విధంగా అనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో బంగారం వెండి ధరలు క్రమక్రమంగా దిగొస్తున్నాయి. అయితే దీని మీద జ్యువెలరీ షోరూంలకు సంబంధించినటువంటి నిర్వాహకులు ఏమనుకుంటున్నారు? ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర, 22 క్యారెట్ల బంగారం ధర, కిలో వెండి ధర ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకుందాము. ప్రస్తుతం మనం సోమాజిగూడలో ఉన్నటువంటి ముకుందా జ్యువెలర్స్లో ఉన్నాము. మనతో పాటు బ్రాంచ్ మేనేజర్ రాజు గారు ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాము. నమస్తే సార్. సార్, ప్రస్తుతం చూస్తున్నాము బంగారం వెండి ధరలో భారీగా హెచ్చుతగ్గులు అనేవి చూస్తున్నాము. గత వారంతో కంపేర్ చేస్తే ఇప్పుడు ధరలు ఏ విధంగా ఉన్నాయి? అంటే మేడం, ప్రస్తుతం ఈరోజు మన గోల్డ్ రేట్ చూసుకున్నట్టయితే 1,55,000 రూపాయలు ప్యూర్ బంగారం ఉంటుంది మేడం. 1,43,000 రూపాయలు 22 క్యారెట్ బంగారం ఉంది. 2,55,000 రూపాయలు మీకు కేజీ వెండి ధర పలుకుతోంది. ఇప్పుడు గత వారం నుంచి మనం చూసుకున్నట్లయితే లాస్ట్ వీక్ అరౌండ్ ఒక 4 to 5 days బ్యాక్ చూసుకున్నట్టయితే 1,58,000 నుంచి 59,000 రూపాయల వరకు మనకు 24 క్యారెట్ బంగారం పలకడం జరిగింది. గత వారంతో పోల్చుకుంటే కనుక ఇప్పుడు ఒక 4 నుంచి 5,000 రూపాయలు మనకు తగ్గుముఖం పడడం జరుగుతుంది మేడం. అలాగే వెండి చూసుకున్నట్టయితే కూడా మనం వెండి ఒక నెల రోజుల నుంచి మనం కంపేర్ చేసుకుంటే 4 లక్షల వరకు వెళ్ళిన వెండి ధర ఇప్పుడు 2,50,000 వరకు తగ్గుముఖం పట్టింది. దీనికి పర్టికులర్గా కారణాలు ఏంటంటే మేడం, ఇప్పుడు దీనికి ఒకటే మన ఒక ఇండియాలోనే కాకుండా మన గ్లోబల్ మార్కెట్ సంబంధించి అన్ని రకాలు మనకు ఎగుమతులు దిగుమతులు కావచ్చు, గ్లోబల్ పరంగా ఉన్న అనేక కారణాలు దీని మీద డిపెండ్ అయి ఉంటాయి మేడం. కాకపోతే మన ఇండియన్ సంస్కృతిలో ఏంటంటే ఖచ్చితంగా బంగారం కొనడం అనేది మన ప్రతి పెళ్లి కూతురు ప్రతి ఇళ్ళలో ఉండే ఒక ముఖ్యమైన కార్యక్రమం. ఇప్పుడు దీని ఫ్యూచర్ కనుక మనం చూసుకున్నట్టయితే ఎప్పుడైనా కూడా ఈ బంగారం ధర అనేది మన ఇన్వెస్ట్మెంట్లో పెరిగేదే తప్ప తగ్గేది కాదు. ఇది ఎలా చెప్తున్నానంటే మన గత ఒక 10-15 సంవత్సరాల్లో మన ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు చూసుకున్నా కూడా బంగారం తాత్కాలికంగా తగ్గడం పెరగడం జరిగింది తప్ప ఎప్పుడు కూడా తగ్గుముఖం పట్టలేదు. సో నేనేం చెప్తానంటే ప్రతి కస్టమర్కి మనము భూమి మీద కావచ్చు, గోల్డ్ మీద కావచ్చు, ఎప్పుడైనా మనం ఇన్వెస్ట్ పెట్టింది లాంగ్ టైంలో అది ఎప్పటికి కూడా మనకు లాభమే జరుగుతుంది, నష్టం జరగదు మేడం. అయితే గత కొన్ని రోజులుగా చూస్తున్నాము అంటే బంగారం ధరలు ఒక్కసారిగా ఒక మార్క్ని టచ్ చేస్తున్నాయి. అంటే 2 లక్షల వరకు కూడా 24 క్యారెట్ల బంగారం ధర అనేది వెళ్ళింది. 4 లక్షల వరకు కిలో వెండి ధర కూడా వెళ్ళింది. కానీ ఒక్కసారిగా మనకి ఆ డౌన్ఫాల్ అనేది కూడా మనం చూస్తున్నాము. అయితే పెరుగుట విరుగుట కొరకే అనేటువంటి సామెత బంగారం వెండి ధరలకు కూడా వర్తిస్తుంది అని చెప్పేసి అని ఈ మధ్య కాలంలో అనేక మంది నిపుణులు కూడా అంచనా వేస్తున్నారు. దీని మీద ఏమంటారు? ఇప్పుడు పర్టికులర్గా ఈ షార్ట్ పీరియడ్లో మీకు ఎక్కువ హెచ్చుతగ్గులు ఎందుకు జరిగింది? రీజన్ ఏంటంటే మేడం, మనకి ఇప్పుడు పర్టికులర్గా చైనా నుంచి కావచ్చు, లేదంటే రష్యా నుంచి కావచ్చు కొంచెం ఎగుమతులు దిగుమతులు తక్కువ జరగడం వలన ఈ ఎక్కువ మనకు ఈ ఏదైతే చేంజెస్ ఉన్నాయో అవి జరగడం జరిగింది. అంతే తప్పించి మన ఇండియాలో మార్కెట్ మాత్రం ఎటువంటి చేంజెస్ లేదు, స్టేబిలిటీగానే ఉంది. ఈ ఎగుమతులు దిగుమతులు ఎప్పుడైతే మనకు తగ్గుముఖం పడతాయో అప్పుడు మాత్రమే మనకు రేట్ ఫాలింగ్ అనేది ఎక్కువ తక్కువ జరుగుతుంది. సో ఇప్పుడు స్టాండర్డ్గా మనం ఏదైతే చూసుకున్నామో సిల్వర్ రేట్ కావచ్చు, గోల్డ్ రేట్ కావచ్చు, స్టాండర్డ్గా ఇప్పుడు ప్రజెంట్ మనకు అలా ఫ్లోలో వెళ్ళిపోతుంది. సో రష్యా వాణిజ్య లావాదేవీలు అనేవి డాలర్ల రూపంలో చెల్లించడానికి సమ్మతిస్తే ఆ ప్రభావం అనేది మన బంగారం ధరల మీద పడుతోంది. భవిష్యత్తులో ₹1,00,000 దిగొచ్చు అని చెప్పేసి అని కూడా అంటున్నారు. దీని మీద ఏమంటారు? నిజంగానే బంగారం ధరలు దిగొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఇప్పుడు ఈ ₹1,00,000 బంగారం ధర దిగి రావడం అనేది జస్ట్ ఊహాగానం మాత్రమే. ఇది వాళ్ళ ఒపీనియన్ ఉండొచ్చు, మనం వాళ్ళని కూడా కాదనలేం మేడం. బట్ మా ఒపీనియన్, మా ఎక్స్పీరియన్స్తో చెప్పేదంటే ఎప్పుడు కూడా బంగారం ధర తగ్గడం అనేది జరగలేదు. ఇప్పటి వరకు నా ఎక్స్పీరియన్స్లో ఎప్పుడు జరగలేదు, జరగదు కూడా. సో మీరేమంటారంటే ఇది వాళ్ళ ఒక ఊహాగానమే తప్ప ₹1,00,000 వస్తుందనేది నా యొక్క అభిప్రాయం అయితే కాదు. ఓకే. సో ప్రస్తుతం చూసుకుంటే మార్కెట్ ఏ విధంగా ఉంది? కస్టమర్లు చాలామంది ఫిజికల్ గోల్డ్, సిల్వర్ కొనడంతో పాటు ఈటీఎఫ్లలో కూడా ఎక్కువగా పెట్టుబడులు అనేవి పెడుతున్నారు. సో ఆ చేంజెస్ అంతా ఏ విధంగా చూస్తున్నారు? ఇప్పుడు మనం లైక్ ఈటీఎఫ్ కానీ వీళ్ళల్లో కొన్నప్పుడు ఆన్లైన్లో కొనేదానికంటే కూడా మనం డైరెక్ట్గా కొన్నప్పుడు కస్టమర్కి భరోసా అనేది ఎక్కువగా ఉంటుంది. ఆన్లైన్లో కొన్నప్పుడు ఏంటంటే చాలా వరకు కూడా అన్ని సేఫ్టీగానే జరుగుతున్నాయి, బట్ ఎవరిని మనం చెప్పట్లేదు. మనం ఆన్లైన్లో కొన్నదానికంటే కూడా ఫిజికల్గా కొన్నప్పుడు ప్రోడక్ట్ అనేది మన దగ్గర ఉంటుంది. మనకు కావాల్సినప్పుడు మన ఫ్యూచర్ రేట్ ఎప్పుడైతే పెరుగుతుందో ఆ రేట్ ప్రకారం మనం సేల్ చేసుకొని మనం లబ్ధి పొందొచ్చు అనేది నా ఉద్దేశం మేడం. సో గత వారం 10 రోజుల నుంచి చూస్తే మనకు ఆ తగ్గుముఖం అనేది ఇంకా కనిపిస్తూనే ఉంది, డౌన్ఫాల్ కంటిన్యూ అవుతుంది. సో రానున్న రోజుల్లో పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అనుకుంటున్నారు? మీరు చెప్పిన మాట మాత్రం వాస్తవం మేడం. గత వారం నుంచి అయితే డౌన్ఫాల్లో ఉండడం జరిగింది. ఒక 4,000 నుంచి 5,000 మధ్యలో డౌన్ఫాల్ జరిగింది. బట్ ఇది మాత్రం తాత్కాలికమే మేడం. ఫ్యూచర్లో మాత్రం డెఫినెట్గా అది పైకి వెళ్తుందనేది నా ఉద్దేశం మేడం. సో మీరు కస్టమర్లకు ఎట్లాంటి సలహాలు, సూచనలు ఇస్తున్నారు? ఎందుకంటే చాలామంది ఈ హెచ్చుతగ్గులను చూసి ఒక డైలమాలో ఉన్నారు. అంటే ఇప్పుడు బంగారం వెండి కొనొచ్చా, కొనకూడదా, కొంటే మంచిదేనా, ఇదే ధర మళ్ళీ మేము ఫ్యూచర్లో అమ్మినప్పుడు ఉంటుందా, లేదంటే అప్పుడు తగ్గుముఖం పట్టినప్పుడు మళ్ళీ ఆ ధరకే అమ్మాలా అనేటి ఇట్లాంటి కొన్ని రకాల సందేహాలు ఉన్నాయి కదా. సో దీనికి సంబంధించి ఏం చెప్తారు? మేము ఒకటే చెప్తామండి, ఏ కస్టమర్కైనా కూడా లాంగ్ టైంలో ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటారో
వాళ్ళకి ఖచ్చితంగా వెండి కానివ్వండి, బంగారం కానివ్వండి, ఇది మంచి ఒక ఇన్వెస్ట్మెంట్ అని చెప్తాను. ఈ తాత్కాలికంగా మనం రోజులలో ఈ రోజు నెక్స్ట్ వీక్కి ఈ 1 మంత్కి ఎవరైతే షార్ట్ పీరియడ్లో పెడతారో వాటిలో మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము. బట్ లాంగ్ టైంలో ఎవరైతే పెడుతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా కూడా ఇది మంచి గుడ్ ఇన్వెస్ట్మెంటే మేడం. ఓకే. సో ఇప్పుడు ధర తగ్గుతోంది. ఈ 2-3 నెలలలో లేదంటే ఈ సంవత్సరం చివరి నాటికి ఇంకా ఎంత పెరిగే అవకాశం ఉంది అంటారు? లేదంటే తగ్గితే ఎంత తగ్గే అవకాశం ఉంది అంటారు? నేను తగ్గుతుందనేది ఇప్పుడైతే చెప్పను మేడం. మేబీ ఈ ఇయర్ ఎండింగ్ కల్లా 2 లక్షలు అవ్వచ్చని నా అభిప్రాయం మేడం. ఇది బంగారం ధర 2 లక్షల వరకు చేరుకోవచ్చు అనేది మా అభిప్రాయం. సో ప్రస్తుతం చూసినట్లయితే కూడా బంగారం వెండి ధరలలో మనం భారీగా హెచ్చుతగ్గులు అనేవి చూస్తున్నాము. గత కొన్ని రోజులుగా బంగారం వెండి ధరలు దిగొస్తున్నాయి. సో అనేక మంది కస్టమర్లలో ఆ సందేహాలు ఉన్నాయి. ఇప్పుడు కొనొచ్చా కొనకూడదా, పెట్టుబడులు పెట్టొచ్చా పెట్టకూడదా అని. అయితే ఈ సందిగ్ధావస్థలో కొనుగోలు చేయడము, అదేవిధంగా పెట్టుబడులు పెట్టడం అనేది కొంచెం రిస్క్ అని కూడా మనకి ఆర్థికవేత్తలు కూడా సూచిస్తున్నారు. అయితే భారీగా పెరిగినప్పుడు భవిష్యత్తులో ఒకవేళ అమ్ముకోవాలంటే కూడా పెరిగిన ధర ఏదైతే ఉందో దానికి కొనుగోలు చేస్తామని కూడా గోల్డ్ షోరూమ్స్కి సంబంధించినటువంటి నిర్వాహకులు అయితే తెలుపుతున్నారు. సో ప్రస్తుతం అయితే తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా మళ్ళీ భవిష్యత్తులో పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయని బంగారం వెండి ధరలు ఈ సంవత్సరం చివరి నాటికి మేబీ బంగారం 2 లక్షల మార్కును చేరే అవకాశం ఉన్నట్లుగా కూడా అంచనా అయితే వేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గౌరవ్తో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.